హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ పొట్టు తీసి పెట్టుకోవాలండి. కాకరకాయలను కడిగి చిన్న చిన్నగా ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. నీళ్ళల్లో వేసుకోవాలండి. ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసిన తర్వాత వాటరు పోసుకోవాలి. ఆ వాటర్లో అయితే ఈ కాకరకాయలను వేసి ఉప్పు పసుపు వాటరు పోసుకున్న నీళ్ళల్లో ఈ కాకరకాయలను అయితే వేసి 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత జల్లీలోకి వేసుకోవాలి. కడిగి జల్లీలోకి వేసుకొని వాటర్ మొత్తము కారిపోయేదాకా జల్లీలోనే ఉంచుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. వీడియో మొత్తము చూడండి. చాలా ఈజీ అండి ఈ కాకరకాయ వెల్లుల్లిపాయ కారము చేసుకోవడము. స్టవ్ ఆన్ చేసి ఏదన్నా ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. కాకరకాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు అయితే అన్నీ 1/2 కేజీ ఉంటాయండి కాకరకాయలు. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ పాత్రలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ కాకరకాయ వెల్లుల్లిపాయ కారము చాలా బాగుంటుందండి. ఎవరన్నా కాకరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. కాకరకాయలు అంటే అస్సలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా కారం చేసుకొని తినాలి. ఇలా అన్నీ మిక్సీ పాత్రలో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కాకరకాయలను అయితే ఇలా గోలియాలండి. ఈ కారపొడి వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకొని వెల్లుల్లిపాయలను అయితే పొట్టు తీసి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని ఇది మొత్తం మిక్సీ పట్టి పెట్టుకోవాలి. కారప్పొడి అయితే ఎక్కువ వేసుకోవద్దు. ఈ కారము ఎక్కువ కారం లేదు కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. కారం ఉంటే అయితే కొద్దిగానే వేసుకోవాలండి. వేసుకొని ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలి. ఈ కారంకి సరిపడా ఉప్పు అయితే కరెక్ట్గా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే ఇలా ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు కాకరకాయ వెల్లుల్లిపాయ కారము చేస్తూ ఉంటానండి. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు అలా కాకుండా ఇలా కూడా చేస్తూ ఉంటాను. ఈ కాకరకాయ వెల్లుల్లిపాయ కారం కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలండి. బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే కొద్దిగా బెల్లం అయితే వేస్తున్నాను. బాగా మెత్తగా అయితే పట్టొద్దండి. మళ్ళీ అదే గిన్నెలో మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత నూనె ఉంటుంది కదా, అదే నూనెలో మళ్ళీ ఈ మిక్సీ పట్టిన కాకరకాయ కారంను అయితే వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ కాకరకాయ కారంను వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్లో కలుపుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇవంతా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఇలా వేసుకోవాలండి. కాకరకాయ వెల్లుల్లిపాయ కారము చేదు అయితే ఎక్కువ ఉండదు. ఈ ఉప్పు కారము కరెక్ట్గా వేసుకుంటాం కాబట్టి చేదు ఎక్కువ అనిపించదండి. కొద్దిగా అయితే చేదు ఉంటుంది. ఎందుకంటే ఇది కాకరకాయలు కాబట్టి ఎలా చేసుకున్నా కానీ కొద్దిగా అయితే చేదు అనేది ఉంటుంది. చేదు కూడా మంచిదే అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కాకరకాయ వెల్లుల్లిపాయ కారము ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే బెల్లము వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. ఈ కాకరకాయ వెల్లుల్లిపాయ కారంకైతే చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. కాకరకాయ వెల్లుల్లిపాయ కారము ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పెట్టుకొని తినొచ్చండి. వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఇలా అన్నంలో పెట్టుకొని తింటే, వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే టేస్ట్ సూపర్ అండి. కాకరకాయ వెల్లుల్లిపాయ కారము ఇంతేనండి. కాకరకాయ వెల్లుల్లిపాయ కారము చేసుకోవడము చాలా ఈజీ అండి. చేసుకోవడము చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. కాకరకాయ వెల్లుల్లిపాయ కారంలో కొద్దిగా చింతపండు వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. కొద్దిగా పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. కొద్దిగా చింతపండు వేసుకొని ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.